కౌన్సిల్ సమావేశం ఉంటున్నారు. ఈ పార్టీ కౌన్సిలర్ చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ కార్యాలయ కౌన్సిల్ కేసులో ఉన్నారంట. చాలా మంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఇంట్రెస్ట్ పేరు కోసం ఉన్నారు, కొంతమంది అరెస్ట్ అయినట్టు చెప్తారు. అంటే కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారనేటువంటి మాట విజువల్స్తో చూస్తే తెలుస్తూ ఉంది. మరి వాళ్ళైతే మాత్రం ఎక్కడా కూడా అంటే ఆ యొక్క లొకేషన్లో అయితే ఉన్నారు కానీ ఎక్కడా కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కూడా లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ధర్నా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. మరి నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, వాళ్ళ ప్రేమం ఎంతవరకు ఉందో చూసి మరి కేసు నమోదు చేయాలని చెప్తా ఉన్నాను. నాకైతే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద వెళ్ళటం అయితే మాత్రం 100% అది తప్పు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకటైతే చెబుతా ఉన్నాను, ఆ దాడి జరిగిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం దాడి చేసినటువంటి వాళ్ళని మాత్రం మందలించినటువంటి మాట 100% వాస్తవం. మా పార్టీ ఎట సహకారం అందించింది? ఎవరు? యాజ్ ఎ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కాబట్టి కేసు ఎలా పెట్టారు, ఏ విధంగా పెట్టారు అనేటువంటిది పోలీసు వాళ్ళని కనుక్కోవడానికి మేము వెళ్ళటం జరిగింది. దాంట్లో న్యాయాలు విచారించి మేము కేసు పెట్టడం అని చెప్పేసి పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రమోషన్లు ఎక్కడ ఇచ్చామండి? శర్మ గారు, మీరు దేనిపోయి కొత్తవి తీసుకొస్తారండి. మీరు అది కాదు, మీరు కొత్తవి తీసుకొస్తారు ప్రమోషన్లని. నూటిగా ఏమండి నేను చెప్తానండి, దాడి చేసినటువంటి తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసేటువంటి వాళ్ళని మందలించేటటువంటి మాట అక్షర సత్యం. ఇది వాస్తవం. ఇది వాస్తవం. నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటికన్నా శర్మ గారు వీటన్నిటికన్నా ముందు ఆ వల్లభనేని వంశీని రెడ్ కార్నర్ నోటీసు, లుకౌట్ నోటీస్ వేసి తీసుకురండి ముందు. ఇప్పుడు ఎంత ధైర్యంగా రొమ్ము ఇర్చి అన్యాయంగా భువనేశ్వరి గారిని అన్నాడు కదా ఆయన. మరి 4వ తారీఖు సాయంత్రం మరి అమెరికా పారిపోవడం దేనికి? ఆ వ్యక్తి అయినా సరే కొన్ని మాటలు ఖండించాల్సిన అవసరం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అది. అంటే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి మాట వాస్తవం అండి, నేను కూడా చూశాను. వచ్చినటువంటి మాట వాస్తవం. కొన్ని చోట్ల అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినటువంటి మాట నేను కూడా వినడం కూడా జరిగింది. దానికి సంబంధించి రేపు 20వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నాం కాబట్టి తప్పకుండా దాని గురించి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏదైనా తప్పు అయితే మాత్రం ప్రభుత్వానికి లేఖ రాస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి. 100% మా పాలకవర్గం మొత్తం సహకరిస్తుంది. ఒకటి కలిసిపోవటం అంటే అభివృద్ధి విషయంలో అయితే మాత్రం, ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినా, మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినా మాకున్నటువంటి పీరియడ్లో వాళ్ళకున్నటువంటి పీరియడ్లో వాళ్ళు ఎన్నుకున్నారు ప్రజలు కాబట్టి, మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి కలిసి పని చేయవలసినటువంటి విషయం ఉంది. నథింగ్. అభివృద్ధి విషయంలో కలిసి ఏ పార్టీతో అయినా ఎవరుంటారో సభ్యులతో ఉన్నారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఏదైనా సరే, ఇప్పుడు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కావచ్చు, లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ కావచ్చు, ఈ రైల్వే ఇవి కావచ్చు, వీటన్నిటిని కూడా మరి అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను కదా నేను.